హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పొద్దున్నే నిద్ర లేపి చేతిలోకి ఈ రోజు ఇచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తే ఎలా ఉంటుంది? ఎస్, ఈ రోజు మా హస్బెండ్ నాకు ఇది ఇచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాన్న అని చెప్తే నేను ఎంత హ్యాపీ అయిపోయినా తెలుసా. మార్నింగ్ లేవడంతో ఒక హ్యాపీ మూడ్తో లెగిస్తే ఎలా ఉంటుంది? డే అంతా అలానే ఉంటుంది కదా. ఇదొక ఎత్తు అయితే 10:30 ఆ టైంకి జెప్టోలో ఇంకొక ఆర్డర్ వచ్చింది. అది నాకు అలాగే మా ఆర్యమ్మకి నా ఫ్రెండ్ అలాగే వాడి ఫ్రెండ్ కలిపి పంపించిన గిఫ్ట్స్ అన్నమాట ఇవి. అండ్ నా ఛానల్లో చాలాసార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, జీవితంలో మనకి ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి. డజన్లు లేకపోయినా ఒక్క మంచి ఫ్రెండ్ ఉండాలి. నాకు అలాంటి మంచి ఫ్రెండ్స్ 3-4 ఉంటే అందులో వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు మాకు 35 ఇయర్స్ అయితే మేము ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి కలిసే ఉన్నాము. ఏ పరిస్థితుల్లోనూ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ కలిసి పెరిగిన తప్పితే ఏ రీజన్లోనూ కూడా ఒకరినొకరిని వదులుకోలేదు. మేము ఎంత క్లోజ్ అయ్యామో అలాగే ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా మా మమ్మీ డాడీ వాళ్ళతో అంత మంచి ఫ్రెండ్స్ కింద ఉండిపోయారు. ఇప్పుడు మా పార్ట్నర్స్తో అలానే మా పిల్లలతో ఇక్కడ మా వాడు అలాగే వాళ్ళ పాప చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి. అండ్ ఎవ్రీ ఇయర్ నేను మర్చిపోయినా వాడు మాత్రం నాకు ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ పంపించడం అస్సలు మర్చిపోడు. అప్పటికప్పుడు గుర్తొచ్చినా పంపించే స్కోప్ అయితే ఉండట్లేదు. ఈ జెప్టోలు ఉండటం వల్ల మనకి ఇక్కడైతే హ్యాపీగా ఎక్కడికైనా పంపించవచ్చు, కానీ వాడు అక్కడ విలేజెస్లో ఉంటాడు కాబట్టి పంపించడం అస్సలు కుదరట్లేదు. అండ్ ఇలాంటి ఒక్క మంచి ఫ్రెండ్ జీవితంలో ఉండాలండి. ఇప్పుడు వాడితో పాటు వాళ్ళ వైఫ్ కూడా నాకు అంత మంచి ఫ్రెండ్ అయిపోయింది. నా వీఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ. అసలు ఫ్రెండ్స్ అన్న దానికంటే ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇలాంటి మంచి ఫ్రెండ్ మీకు కూడా ఉంటే మీరు కూడా ఎన్ని ఇయర్స్గా ఇంత మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు సరదాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడికి కూడా ఇలాగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం అలవాటు మాకు. ఫైనల్గా మా ఆర్యమ్మకి కూడా మంచిగా ఫ్రెండ్షిప్ డే విషెస్ తెలియజేస్తూ ఫ్రెండ్షిప్ డే అయితే ఎంజాయ్ చేశాము.